మీకు ఉప్పు మిరపకాయలు తెలుసా? ఉప్పు మిరపకాయలా? అంటే ఏంది? గవ్వెట్లుంటాయి అనుకుంటున్నారు గదా! ఏం లేదండి. కొంచెం లావుగా ఉన్న మిరపకాయలు అంటే కారం తక్కువ ఉన్న మిరపకాయలు తీసుకొని ఒక్క పచ్చిమిర్చి నుండి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దానికి మనకు ఒక నిమ్మకాయ సరిపోతది. అంటే నేను ఇది పావు కిలో కంటే ఎక్కువ ఉన్న మిరపకాయలు తీసుకున్నా. ఇక దానికైతే ఒక నిమ్మకాయ అయితే మంచిగా సరిపోతది. కొంచెం కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు అయితే ఒక 2 నిమ్మకాయలు పడతాయి. సో దీంట్లో మనం మంచిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇట్లా చేసుకుంటే కారం అయితే అస్సలే ఉండదు. చిన్న పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. ఇట్లా మొత్తం కలిపి పెట్టిన తర్వాత ఒక నైట్ అంతా అవి ఊరాలన్నమాట. సో ఉప్పు నిమ్మకాయ వాటర్లో మంచిగా నానితే నెక్స్ట్ డే నుంచి ఎండ మాత్రం మంచిగా ఉండాలి. ఎండ ఉన్నప్పుడే మంచిగా ఎండుతాయి అన్నట్టు. సో ఇవి ఎండిన తర్వాత ఎట్లుంటుంది, ఏ కలర్లోకి వస్తాయి, దాని టేస్ట్ ఎట్లుంటుంది, నేను ఆయిల్లో ఫ్రై చేసినాక ఎట్లుంటుంది అన్నది మంచిగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.